టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చేసి భారీగా ఉద్యోగాలు, త్వరలోనే మెగా డిఎస్సి, 11,700 పోస్టుల భర్తీకి కసరత్తు, ఎన్నికలకు ముందే అదనపు నోటిఫికేషన్, సంవత్సరాంతానికి ఎంపిక ప్రక్రియ పూర్తి అనేటటువంటి వార్తను చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పదోన్నతులు తేలితేనే మెగా డిఎస్సి అనేటటువంటి వార్తను చూడవచ్చు. తర్వాత వచ్చేసి గ్రూప్ 1లో మళ్ళీ ఇంటర్వ్యూ అనేటటువంటి వార్తను మనము చూడవచ్చు. వీటికి సంబంధించి ఒక్కొక్కదాని పూర్తి వివరణ మనం తెలుసుకుందామండి. భారీగా ఉద్యోగాలు, త్వరలోనే మెగా డిఎస్సి. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగా డిఎస్సిని నిర్వహించడానికి సిద్ధమవుతోంది. సుమారు 11,700 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమైంది. అయితే ఇప్పటికే 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో అదనంగా పోస్టులను చేర్చనున్న నేపథ్యంలో అదనపు నోటిఫికేషన్ను జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన అదనపు నోటిఫికేషన్ను ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తుంది. వాస్తవంగా రాష్ట్రంలో 1,20,000 టీచర్ పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో ప్రస్తుతం 1,03,000 మంది పనిచేస్తున్నారు. సుమారు 17,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ మొత్తం పోస్టులను భర్తీ చేయడం లేదు. అందుకు కారణంగా రాష్ట్రంలో విద్యార్థి ఉపాధ్యాయుల రేషియో ప్రకారంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న 28,000కు పైగా స్కూళ్లలో ప్రస్తుతం 23 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 23 లక్షల మంది విద్యార్థులకు రేషియో ప్రకారం 1,15,000 మంది ఉపాధ్యాయులు అవసరం. ప్రస్తుతం 1,03,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారు కాకుండా అదనంగా మరో 12,000 మంది ఉపాధ్యాయులు అవసరం ఉంటారు. కాబట్టి వారి భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన అదనపు నోటిఫికేషన్ను పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఫిబ్రవరి నెలాఖరులోగా ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన అదనపు నోటిఫికేషన్ను జారీ చేయనున్నారు. ముందుగా నోటిఫికేషన్ను జారీ చేస్తే నిరుద్యోగులు డిఎస్సి పరీక్ష కోసం సిద్ధమవుతుంటారు. వారికి మే లేదా జూన్లో పరీక్షను నిర్వహించడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. జూన్లో పరీక్షను నిర్వహించిన అనంతరం ఫలితాలను ఇచ్చి భర్తీ ప్రక్రియను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ప్రతి డిఎస్సి కూడా ప్రారంభమై పూర్తి కావడానికి కనీసం 10 నెలలకు పైగా కాలం పడుతుంది. గతంలో నిర్వహించిన డిఎస్సీలను పరిశీలించిన అధికారులు అదే విషయాన్ని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మెగా డిఎస్సిని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే మరోసారి ఈ ఏడాది ఏప్రిల్లో టెట్ను నిర్వహించడానికి సర్కారు సమాయత్తమవుతోంది. టెట్కు సంబంధించిన నోటిఫికేషన్తో పాటు మెగా డిఎస్సికి సంబంధించిన అదనపు నోటిఫికేషన్ కూడా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే కంటే ముందు ఫిబ్రవరి నెలాఖరులోగా ప్రకటించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది మెగా డిఎస్సికి సంబంధించినటువంటి వివరణ. దీనిలో 12,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలని చూస్తుంది. అది కూడా ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపుగా నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుంది. ఫిబ్రవరి నెలాఖరులోగా ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించినటువంటి అదనపు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టుగా మనకి వార్త ద్వారా తెలుస్తుంది. మరి ఇదే న్యూస్ని మనం మరొక వార్తాపత్రికలో చూస్తే పదోన్నతులు తేలితేనే మెగా డిఎస్సి, టెట్లో ఉత్తీర్ణులైతే ప్రమోషన్స్, అందుకే నిలిచిన పదోన్నతులు, మేలో టెట్ నిర్వహించే యోచన, ఆ తర్వాతే పదోన్నతులు, ఒకదానికొకటి లింకులు. త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా ఇందుకు టీచర్ల పదోన్నతుల అంశం అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తున్నది. టీచర్ల పదోన్నతులకు మెగా డిఎస్సికి మధ్య పెద్ద లింకు ఉన్నది. ఉపాధ్యాయ పదోన్నతులు కల్పిస్తే దాదాపు 8,000 టీచర్ పోస్టులు అందుబాటులోకి వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఉపాధ్యాయ నియామకాలతో పాటు వారికి పదోన్నతులు కల్పించాలంటే విద్యా హక్కు చట్టం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE నిబంధనల ప్రకారం ఆయా అభ్యర్థులు టెట్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందాలంటే టెట్ పేపర్ 2లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. పదోన్నతులకు టెట్ తప్పనిసరి కావడంతో 2015 లోపు టీచర్లంతా ఉత్తీర్ణులు కావాలని కేంద్రం గడువు విధించింది. ఆ తరువాత మరో 5 ఏళ్లు పొడిగించింది. అప్పట్లో విద్యాశాఖ కొత్త రిక్రూట్మెంట్లకే టెట్ను అమలు చేసింది. పదోన్నతులు కల్పించే పరిస్థితులు, అర్హులు లేకపోవడంతో టీచర్లు సైతం దీనిని అంత సీరియస్గా తీసుకోలేదు. గత డిసెంబర్లో టెట్తో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ భావించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది టీచర్లు టెట్ ఉన్నవారికే పదోన్నతులు కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎస్ఏ, జిహెచ్ఎం పదోన్నతులకు బ్రేకులు పడ్డాయి. మేలో టెట్, మెగా డిఎస్సి టీచర్ల పదోన్నతుల నేపథ్యంలో మేలో టెట్ను నిర్వహించాలని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. టీచర్లకు ప్రత్యేకంగా టెట్ను నిర్వహించాలన్న డిమాండ్లు ఉపాధ్యాయ సంఘాల నుంచి వినిపిస్తున్నా ఇది సాధ్యం కాదని విద్యాశాఖ స్పష్టం చేసింది. టెట్ను నిర్వహిస్తాం, కానీ ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులతో పాటే టీచర్లు కూడా టెట్ రాసుకోవాలని చెప్తున్నది. ఇప్పుడు టెట్ నిర్వహిస్తే క్వాలిఫై కావడం అంత సులభం కాదని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. గత సెప్టెంబర్లో నిర్వహించిన టెట్ పేపర్ 2లో 15.30% క్వాలిఫై అయ్యారు. 2022లో 49.64%, 2015లో 19.51%, 2016లో 25.04% టీచర్లు మాత్రమే క్వాలిఫై అయ్యారు. దీంతో పదోన్నతులపై ఆశలు పెట్టుకున్న టీచర్లకు టెట్ బెంగ పట్టుకున్నది. పదోన్నతులపై హైకోర్టు ఎలాంటి స్టే విధించలేదని, టెట్ అర్హత గల వారికి పదోన్నతులు కల్పించాలని టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఫోరం నేత పరశురాం ప్రభుత్వాన్ని కోరారు. వాస్తవంగా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ జెడ్పీహెచ్ఎస్కు చెందినటువంటి ఒక టీచరు 1987లో స్కూల్ అసిస్టెంట్గా విధుల్లో చేరగా ఇప్పటికీ అదే పోస్టులో కొనసాగుతున్నారు. సీనియారిటీ ప్రకారం జిహెచ్ఎం పదోన్నతికి అవకాశం ఉన్నప్పటికీ టెట్ లేకపోవడంతో ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. మంచిర్యాల జిల్లా దేవాపూర్ జెడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్న టీచరు 1998 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా నియమితులయ్యారు. గెజిటెడ్ హెచ్ఎం పదోన్నతికి పొందాలన్న ఆశతో 2011 టెట్కు హాజరై క్వాలిఫై అయ్యారు. నిబంధనల ప్రకారం ఆయనకు పదోన్నతి కల్పించాల్సి ఉన్నది. కానీ సీనియర్లను పక్కకు తోసి పదోన్నతి కల్పిస్తే వారు అంగీకరించే పరిస్థితి లేదు. ఇలాంటి వారి వ్యవహారాల్లో కోర్టు వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నది. మొత్తం మీద పదోన్నతులు తేలితేనే మెగా డిఎస్సికి అంటే ప్రమోషన్స్ ఇస్తేనే టెట్ నిర్వహించి ప్రమోషన్స్ ఇస్తేనే మెగా డిఎస్సికి అవకాశం అనేది ఉంటుంది. మేలో టెట్ నిర్వహించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గ్రూప్ 1లో మళ్ళీ ఇంటర్వ్యూ తొలగించిన విధానం మళ్ళీ తెరపైకి, సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. అదే జరిగితే నియామకాలు ఆలస్యం, పారదర్శకత కోసం ఇంటర్వ్యూలు రద్దు చేసిన కేసీఆర్ సర్కార్. గ్రూప్ 1లో కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసినటువంటి ఇంటర్వ్యూ విధానం మళ్ళీ మొదలు కాబోతున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. టీఎస్పీఎస్సీ వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. టీఎస్పీఎస్సీలో మార్పులు చేర్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. డిసెంబర్ చివరి వారంలో కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ వెళ్లి అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సందర్శించి అధ్యయనం చేశారు. ఈ నెల 5న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి యూపీఎస్సీ కార్యాలయాన్ని సందర్శించి చైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూపీఎస్సీలో ప్రతి నియామకానికి ఉండే ఇంటర్వ్యూ విధానంపై ప్రత్యేకంగా చర్చించారు. ఇంటర్వ్యూ విధానాన్ని గ్రూప్ 1లోనూ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసినట్టు సమాచారం. ఉమ్మడి ఏపీలో గ్రూప్ 1 ఇంటర్వ్యూలో అక్రమాలు, ఫైరవీలు జరగడం, తెలంగాణ వారిని కాదని ఆంధ్ర ప్రాంతం వారికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆరోపణలు రావడంతో అప్పటి సీఎం కేసీఆర్ గ్రూప్ 1 స్థాయిలో ఇంటర్వ్యూలు రద్దు చేసి పారదర్శకతకు పెద్దపీట వేశారు. ఇంటర్వ్యూల రద్దుతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. కష్టపడితే చదివితే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం వారిలో పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలు ప్రవేశపెట్టబోతున్నారన్న వార్తలతో వారందరూ ఆందోళన
చెందుతున్నారు. ఈ విషయమై టీఎస్పీఎస్సీ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా సమాధానం చెప్పేందుకు అధికారులు నిరాకరించారు. ఇంటర్వ్యూ విధానంతో ఉద్యోగ నియామకాల్లో కాలయాపన జరిగే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో ఇంటర్వ్యూకు సగటున 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ లెక్కన గ్రూప్ 1 కేటగిరీలో 503 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో 1509 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది. రోజుకు 25 మందిని ఇంటర్వ్యూ చేసినా తక్కువలో తక్కువ 3 నెలల పడుతుంది. గ్రూప్ 2 కేటగిరీలో ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉండడం వల్ల వేలాది మందిని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1లో మళ్ళీ ఇంటర్వ్యూ విధానం అనేది తీసుకురావడం జరుగుతుంది. తొలగించినటువంటి విధానాన్ని మళ్ళీ తెరపైకి తీసుకురావడం అనేది జరుగుతుంది. అదే జరిగితే నియామకాలు అనేటివి ఆలస్యం అనేది జరుగుతుందండి. రైట్ అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.